దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనకి 2026 జూలై నెలలో 25వ తారీఖున వచ్చిందండి ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి. తొలి పండుగ, మహిమాన్వితమైన ఏకాదశి. ఈ ఏకాదశి గురించి నాకు తెలిసిన 2 విషయాలను మీతో పంచుకుంటున్నానండి. మన సనాతన ధర్మంలోనే ఏకాదశి తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంది కదండి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి కదా. ఆ రోజు నుంచే చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. అలాంటి ఈ తొలి ఏకాదశి ప్రాముఖ్యత మరియు నాకు తెలిసిన 2 విషయాలు. యోగ నిద్రలో ఈ రోజు నుంచే యోగ నిద్రలో ఉంటారు ఆ విష్ణుమూర్తి. క్షీరాబ్దిలో శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలో వెళ్తారు. అందుకే దీన్ని శయని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి, ఉద్దాన ఏకాదశి రోజున విష్ణుమూర్తి మేల్కొంటారు. దీనికి ఒక ఆరోగ్యం కూడా ఉందండోయ్. మన ఆధ్యాత్మిక నియమాల వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది కదా. అందుకే మన పెద్దలు ఈరోజు ఉపవాస నియమాన్ని పెట్టారు. ఇది శరీరాన్ని, మనస్సును చాలా వరకు శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఏకాదశి అన్ని తిథుల్లోనూ అత్యంత పవిత్రమైనది తొలి ఏకాదశి. ఇంకా ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలు తొలగుతాయి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు కలుగుతాయని మన పెద్దల విశ్వాసం. భక్తితో చేసే చిన్న పూజ కూడా మహాఫలితాన్ని ఇస్తుంది. తొలి ఏకాదశి రోజున చేయవలసిన పూజా విధానం: ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటి పూజా మందిరాన్ని శుభ్రపరిచి శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని, విగ్రహాన్ని అలంకరించి తులసి దళాలతో పూజ చేయడం ఎంతో శుభప్రదం. దీపాన్ని వెలిగించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే విష్ణు సహస్రనామాలని పారాయణం చేయడం ద్వారా, శ్రీమన్నారాయణ అష్టోత్తరం లేదా విష్ణు అష్టోత్తర పారాయణం చేయడం ద్వారా మన పాపాలన్నీ పటాపంచలవుతాయి. అటువంటి పవిత్రమైన ఏకాదశి రోజున అందరూ మీకు సాగనంతలో ఉపవాస దీక్ష చేసుకుని, ఉపవాస దీక్ష చేయలేని వారు దీపారాధన చేసుకుని వీలైనంత వరకు ఉపవాసానికి ప్రయత్నించండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పళ్ళు, పాలు తీసుకుని పూజ చేయవచ్చు. అలాగే ఆ రోజంతా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం, ఏమీ రాకపోతే కనుక ఓం నమో భగవతే వాసుదేవ అని నామాన్ని జపించడం ద్వారా చాలా పుణ్యం అనేది లభిస్తుంది. ఏకాదశి రాత్రి ఆధ్యాత్మికంగా గడపడం, భజనలు లేదా విష్ణు లీలను ధ్యానించడం కూడా మనస్సు ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా తులసి పూజ. శ్రీ మహావిష్ణువుకు అత్యంత పవిత్రమైన తులసి దళాలతో స్వామివారిని పూజించాలి. ఇక మనం ఈ ఏకాదశి గురించి, ఏకాదశి వ్రత కథ గురించి చిన్న కథ తెలుసుకుందాం. పూర్వం మాదహంత అనే ధర్మపరాయణుడైన రాజు రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు పడక జనాలు అల్లాడిపోయారు. అప్పుడు ఆ మహారాజు అంగీరస మహర్షిని ఆశ్రయించగా ఆ మహర్షి ఆషాఢ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని చెప్తారు. రాజు తన ప్రజలతో కలిసి భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆ రాజ్యమంతా ఆచరించగానే రాజ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి సస్యశ్యామలమైంది. రాజ్యం కళకళలాడుతూ ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది అని మన పురాణ కథలో ఉందండి. అలాంటి మహిమాన్వితమైన వ్రతాన్ని మనకు సాగినంతలోనైనా మనం పూజ చేసుకుందాం ఆ విష్ణుమూర్తిని. అందులోనూ శనివారం ఒకటి వచ్చింది కదా, విశేషంగా స్వామివారిని మనం అందరం అర్చించుకొని ఆరాధించుకుందాం. ఇక తొలి ఏకాదశి గురించి, నైవేద్యం అంటే తాంబూలం సమర్పించుకొని మనం ఏదైనా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించగలిగితే చాలా విశేషం. ఏకాదశి వ్రత దీక్ష చేసేవారైతే శుక్రవారం ఉదయం దశమి దీపారాధన చేసుకుని ఏకభుక్తం చేయాలండి. శనివారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజు పారాయణం పూర్తయిన తర్వాత
బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇచ్చుకుని మనం ఉపవాస దీక్షను విరమించాలి. వ్రత దీక్ష చేసుకునే వారైతే, వ్రత దీక్ష ఆచరించుకోలేని వాళ్ళు ఎవరైనా సరే పూజ చేసుకుని స్వామివారి పాదాల చింత తులసి దళాలని ఉంచి నమస్కరించుకుని అందరం బాగుండాలి అని, సమృద్ధిగా పంటలు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి.